ప్రార్థన చేయడానికి, అలాగే ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. శ్రద్ధగా వాక్యం విన్నట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక ప్రార్థన పూర్వంగా వాక్యంలోనికి వెళదాం. మార్క్స్ సువార్త ప్రియులారా 16వ అధ్యాయము 16వ వచనములో 16వ అధ్యాయము 16 వచనములు ప్రియులారా మనం చూస్తున్నది ఇలాగ రాయబడి ఉంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియుల మనం బాధ్యత ఏంటిది? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తప్పకుండా సువార్త చెప్తారు. దేవుని ప్రేమ ఇతరులతో ప్రకటించడమే సువార్త చెప్పడం. కాబట్టి ప్రియులారా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కాబట్టి సువార్త ప్రకటన ఉద్దేశం ఏంటిది? ప్రజలు యేసుక్రీస్తు గురించి వినాలి. పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయంలో పనిచేసి వారు కూడా ప్రభువును నమ్మినట్టు పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడనమాట. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. కాబట్టి యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన పరిచర్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకు నింపబడి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు పొందాలని ప్రకటించామన్నమాట. బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా ప్రియులారా సువార్త ప్రకటించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు యోహాను సువార్త. ప్రియులారా యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త ప్రియులారా 3వ అధ్యాయము 23వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు కూడా ప్రియులారా అనేకులకు బాప్తిసం ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కూడా అనేకులకు బాప్తిసం ఇచ్చామన్నమాట. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక శిష్యులు అది చూసామన్నమాట. బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక శిష్యులు చూసి బాప్తిసం ఇచ్చిన యోహాను దగ్గర వచ్చి చెప్పామన్నమాట. అంటే నువ్వు చెప్పిన మసీహా అని చెప్పిన వాడు అనేకులకు బాప్తిసం ఇస్తున్నామని విషయం చెప్పామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పిన ఒక మాట ఉంది. ప్రియులారా మనం చూస్తున్నది పరలోకం నుండి జీవం గల దేవుడు ఇచ్చినప్పుడే, అంటే పరలోకం నుండి దేవుడు ఇచ్చినప్పుడే, దేవుడు ఇవ్వలేదు అంటే దొరకలేదు అనమాట. దేవుడు ఇవ్వలేదు అంటే దొరకలేదు. కాబట్టి దేవుడు ఇచ్చిన కాబట్టి అది జరుగుతుంది అని ప్రియులారా బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పామన్నమాట. 27వ వచనం, అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమీ పొందనేరుడు. యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేసినప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహాను తన శిష్యులతో చెప్పిన మాట ఏంటిదంటే, దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే John replied, no one can receive anything unless God gives it from heaven. కాబట్టి పరలోకం నుండి జీవంగల దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమే అది దొరుకుతుంది అనమాట, లేదంటే దొరకలేదు. మనం చూసినట్లయితే ప్రియులారా మనం టోటల్ మన లైఫ్ కానీ మనం అన్ని ఏరియా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఇచ్చినట్టే. మన ప్రాణం కానీ, లేదంటే మనకున్న ఆరోగ్యం కానీ, మనకు ఆహారం కానీ నీళ్లు కానీ అంత ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుడు మనకు ఇచ్చిన కాబట్టి మనం అది పొందుతున్నాం, లేదంటే మనం పొందలేం. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను తన శిష్యులతో చెప్పామన్నమాట. యేసుక్రీస్తు అనేకులకు బాప్తిసం ఇస్తున్నామంటే అది తండ్రి చిత్తం అన్నమాట. తండ్రి కృప ఇచ్చాం, లేదంటే తండ్రి తోడు ఉన్న కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదనమాట, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని నుండి ప్రియులారా ఒక సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఇచ్చే దేవుడు. నో వన్ క్యాన్ రిసీవ్ ఎనీథింగ్ అన్లెస్ గాడ్ గివ్స్ ఇట్ ఫ్రమ్ హెవెన్. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుడు మనకి ఇచ్చే దేవుడు అనమాట. అంటే దేవుడు ప్రేమలో ఒక పార్ట్ ఏంటిదంటే ఇవ్వడం అనమాట. ఇవ్వడం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిని దేవుడు శ్రేష్టమైనది ప్రియులారా మనకు ఇచ్చేస్తారు. అదే ప్రియులారా తన ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. లేదు కాబట్టి
మనకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించినప్పుడు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కువ ఆనందించాలి. ఎందుకంటే మనం అందరం సువార్త విని రక్షణ పొందిన స్థాయిలో ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగనామములు బాప్తిసం పొందిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా రక్షణ పొందలేదు అంటే దయచేసి ఇది మంచి సమయం అనమాట, మంచి రోజు అనమాట. మీరు కూడా యేసుక్రీస్తును దయచేసి స్వీకరించండి, ఆలస్యం చేయవద్దు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రియులారా మనం స్వీకరించినప్పుడు అంటే రక్షణ పొందినప్పుడు మన ఆత్మ బ్రతుకుతున్నాం అనమాట, ఆత్మ బ్రతికామన్నమాట. దానికి ముందు ఆత్మ ప్రియులారా చచ్చిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట, మృతమైన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు సువార్త ప్రియులారా బ్రతికించేదన్నమాట, సువార్త బ్రతికించేదన్నమాట, జీవం ఇచ్చేదన్నమాట. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, నేను జీవం ఇవ్వడానికి వచ్చాం, సమర్థ జీవం ఇవ్వడానికి. ఇప్పుడు దేవుని సువార్త ప్రియులారా జీవం ఇచ్చేది, ప్రజలను బ్రతికించేది, ఆత్మీయ మరణ నుండి బ్రతికించేది గుడ్ న్యూస్. దేవుని యొక్క యేసుక్రీస్తు వార్త అనమాట. యేసుక్రీస్తు పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, సిలువలో కలువరి సిలువలో నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టామని, సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచాడని. కాబట్టి పాపక్షమాణం కొరకు యేసుక్రీస్తును నమ్మాలి, పాపక్షమాణం కొరకు యేసుక్రీస్తులో ఆధారపడాలి. అలాగే ప్రియులరా, ఎవరైనా ప్రియులరా ఆ సువార్త నమ్మలైతే తప్పకుండా దేవుడు వారిని దేవుని కుమార్తెగా మారుస్తాడు, వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు మనం అందరం పాపక్షమాణం పొందిన వారు, యేసుక్రీస్తును నమ్మిన మీరు మనం పాపక్షమాణం పొందిన వారు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నీతిమంతులం అన్నమాట, పరిశుద్ధలం అన్నమాట. ఇప్పుడు మీరు నీతిమంతుడు, నీతిమంతురాలు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మీరు నీతిమంతుడు, నీతిమంతురాలు. ఇప్పుడు కొందరు చెప్తారేమో మిమ్మల్ని ఇప్పుడు కూడా మీరు ఏదో తప్పు చేసినట్టు కొందరు మాట్లాడతారు. లేదంటే సాతాన్ కూడా గతకాలంలో మీరు చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని మీ మనసును మానసికంగా ఇబ్బంది పడుతుందని. బట్ ఇప్పుడు ఇలా దయచేసి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనమందరం నీతిమంతులు, మీరు నీతిమంతుడు, నీతిమంతురాలు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని చూస్తున్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరూ నీతిమంతులం అన్నమాట, పరిశుద్ధులు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది నీతి గురించి ఒప్పింపు పరిశుద్ధాత్మ తోడిస్తాడు. ఇప్పుడు దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే మీరు నీతిమంతులు, నీతిమంతురాలు, లేదంటే పరిశుద్ధులు, పరిశుద్ధరాలని రేపొత్తునే భూమిలో బ్రతకాలి. ఏ రోజు కూడా అంటే అపరాధ భావంతో బాధపడవద్దు అనమాట. ఇప్పుడు యేసు రక్తం మనకు ప్రియులారా అవైలబుల్ గా ఉంది అనమాట. యేసు రక్తం, నేను యేసయ్య మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, తప్పకుండా పాపం క్షమిస్తాడు. కాబట్టి పాపాలు క్షమించిన దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. పాపక్షమాణం చాలా గొప్పది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా, పరిశుద్ధ యాగం ద్వారా నా పాపాలు, మీ పాపాలు, ఆలోచన, మాటలు, క్రియల ద్వారా చేసిన పాపాలు దేవుడు క్షమించాం. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో యేసుక్రీస్తులో ఆధారపడతారో వారి యొక్క గతకాల పాపం వీళ్ళంతా దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తప్పకుండా క్షమిస్తాడు అనమాట. ఇప్పుడు ప్రియులరమైన దేవుడు ప్రేమాపురుడు, క్షమించే దేవుడు, కన్న చూపే దేవుడు, దయ చూపే దేవుడు. కాబట్టి పాపం కూడా ప్రియులారా మనం యేసుక్రీస్తు నుండి మనను దూరం చేయలేదు, దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు తీసుకొని వచ్చారు, యేసుక్రీస్తు రక్తం. కాబట్టి ప్రియులారా పాపం మనకు యేసుక్రీస్తు సహవాసంతో ఉండడానికి ఒక అడ్డుగు ఉన్నప్పుడు కూడా దానికి కూడా పరిష్కారం యేసుక్రీస్తు మరణం ద్వారా, రక్తం ద్వారా దేవుడు తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడే చాలు మనం క్రీస్తుతో కలిసి బ్రతకవచ్చు అనమాట. నిరంతరం యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. నిరంతరం ఆ రక్తం ద్వారా మన మనసాక్షిని మనం కడగాలి, అన్నదైనా మా రక్తం వాడుకోవాలి. హల్లెలూయా. మనల్ని కడుక్కోవాలి. అలాగే మన ఇందులో ఉన్న వారిని ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తం ద్వారా కడగాలి అనమాట. బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీ రక్తం ద్వారా నన్ను కడుగుతున్నాం, నండిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీ రక్తం ద్వారా నేను కడుగుతున్నాం, నా ఇల్లు, నాకున్న సమస్తం ప్రభువా మీ రక్తం ద్వారా కడుగుతున్నామని నా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు రక్తం వాడుతున్నప్పుడు ఏమవుతుంది, అపవాది క్రియలు సాతాను పని చేయలేదన్నమాట. సాతాను క్రియలు తప్పకుండా లయమైపోతాయి. ఇక్కడ యేసుక్రీస్తు రక్తం అంత పవర్ఫుల్ ఉంది అనమాట, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తములో ప్రియులారా అనుదినం ఆధారపడదాం. ఆ రక్తం ద్వారా దేవుడు మనలో ఆ రక్తంలో ఎవరైతే ఆధారపడుతుందో వారిను రక్తం ద్వారా జీవం గల దేవుడు తప్పకుండా కాపాడుతాయన్నమాట. యేసుక్రీస్తు రక్తానికి పవర్ ఉంది. ఇప్పుడు ప్రియులారా అనుదినం ఆ రక్తం మనం అప్లై చేస్తాం, విశ్వాసంతో ఆ రక్తం వాడదాం.
విశ్వాసంతో వాడదాం, విశ్వాసంతో మనం పలకాలి. ప్రభు మీ రక్తంలో నేను ఆధారపడుతున్నాను, నన్ను గడుగుతున్నాం, మా పిల్లలను మా వారిను ఏసే మీ రక్తం ద్వారా గడుగుతున్నాం, అభావాధికారులు యేసులో లయమైపోయినా కానీ ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు రక్తం ప్రియులారా మనకు మేలు చేసేది అనమాట. మేలు చేస్తుంది. మన మేలు కొరకు యేసు క్రీస్తు రక్తం నిరంతరం ప్రియులారా మాట్లాడుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ఆబేలు రక్తం ఏమో ప్రతికారం కొరకు మాట్లాడుతున్నాం, కానీ యేసు క్రీస్తు రక్తం ఏమో నా మేలు కొరకు, మన మేలు కొరకు తండ్రితో ప్రియులారా నిరంతరం మాట్లాడుతాడు. సాతాను ఒక పని ఏంటిది? మన ఆశీర్వాదాలు పొందకుండా మనం చేసిన తప్పు లిస్టు చూపిస్తారేమో. ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్, ఫలానా మీ కుమార్తె ఫలానా విషయంలో ఆలోచన గాని మాటలు గాని క్రియల ద్వారా గాని పాపం చేస్తామని తండ్రి ముందు చూపడానికి ప్రయత్నం చేస్తారని. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తములో ఆధారపడుతున్న వ్యక్తులుగా మనం ఉంటే క్షమాపణ ఉంది అనమాట. క్షమాపణ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో ప్రియులారా మనం నిరంతరం ఆధారపడుతున్నప్పుడు ఏమవుతుంది? సాతాను ఒక నోరు మూయబడుతుంది అనమాట. మీరు ఆశీర్వాదాలు అనుభవించకుండా మాట్లాడుతున్న సాతాను ఒక నోరు మూయబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న యేసుక్రీస్తు రక్తం నా కొరకు మీ గురించి మాట్లాడుతుంది అనమాట. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న మీరు ఆశీర్వాదానికి అర్హురాలని మాట్లాడుతుంది. సాతాను ఏం చెప్తారు? గతకాలంలో పలానా పాపం చేశారు, పలానా విషయంలో తిట్టారు, లేదంటే గాయపరిచారు, కోపంతో మాట్లాడారు, రకరకాల లిస్ట్ చూపిస్తారు పలానా గతకాలంలో. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో పడిన మన పావాలంతా కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించామన్నమాట. దానికి దేవుడు లెక్క చేయడం లేదు. బైబిల్లో రాయబడింది, దేవుడు అది మర్చిపోయామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా ఆధారపడాలి. రక్తం మన ఆశీర్వాదం కొరకు, నా మేలు కొరకు, మీ మేలు కొరకు నిరంతరం మాట్లాడుతున్నవాడి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా ఆధారపడదాం, అనుదినం ప్రియులారా ఆధారపడదాం. యేసుక్రీస్తు రక్తం ప్రియులారా దేవుని యొక్క స్వరం విన్నట్టు ఆ దేవుని దగ్గరికి మనం లాగుతాయి అనమాట. యేసుక్రీస్తు రక్తం ప్రభువు నుండి మనల్ని దూరం చేయలేదన్నమాట. యేసుక్రీస్తు రక్తం ప్రభుత్వం మనల్ని ఎల్లప్పుడూ ఉండినట్టు సహాయపడతాయి అనమాట. పాపమేమో మనల్ని ప్రియులరా దేవుని నుండి, క్రీస్తు నుండి దూరం చేయడానికి దూరం చేస్తానమాట. కానీ యేసుక్రీస్తు రక్తమేమో మనల్ని తండ్రితో జీవంగల దేవునితో ఎల్లప్పుడూ కలిసి బ్రతినట్టు సహాయం చేస్తానమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మన యేసుక్రీస్తుతో నిరంతరం మనం యేసుక్రీస్తుతో లోతైన సహవాసములో వెళ్ళాలని కోరుతున్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రక్తములో కూడా తప్పకుండా ఆధారపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మన మనస్సాక్షి కడగబడుతుంది. అపరాధ భావం అంటే సాతాను వయస్సు బ్రేక్ అయిపోతుంది. అలాగే ప్రియులారా యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి చూపిస్తాడనమాట. మీరు నీతిమంతురాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నప్పుడు బైబిల్లో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ ప్రకారం నీతి మైమరుగా మార్చబడుతుంది. అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. సాతానుకు ఉద్దేశం అనేది మనం ప్రాముఖ్యంగా బాణాలు పంపిస్తాయి అనమాట. మన హృదయం గాయపరచడానికి, అంటే మనల్ని బాధపడడానికి. ఎందుకంటే మనల్ని బాధపడ్డప్పుడు, బాధ వచ్చినప్పుడు సాతాను తెలుసు మనం బలహీనపరచబడతాయి. అందుకొరకే నిరంతరం రకరకాల విధంగా మానసికంగా మనల్ని బాధ పెట్టినట్టు అలాంటి విషయాలు మనం ముందు తీసుకొని రావడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రియులారా మనం కృంగిపోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నామన్నమాట. జీవంగల దేవుడు మనకు జయం ఇచ్చాం, శిలువ మరణం ద్వారా జయం అనుగ్రహించాం. అది మాత్రం కాకుండా జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో మన తోడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఎల్లప్పుడూ సాతాను వైపు మాత్రం చూసుకొని మనం బాధపడవద్దు. సాతాను ఒక క్రియలు చూసుకొని మనం బాధపడవద్దు. యేసుక్రీస్తు వైపు చూసుకొని ప్రియులారా మనం ఆనందించాలి. యేసుక్రీస్తులో ఆధారపడి మనం బలం పొందుకొని ముందుకు కొనసాగించాలి అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో ఆధారపడదాం, యేసుక్రీస్తు నామములో ఆధారపడదాం, యేసే వాక్యములో ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళుతున్నప్పుడు తప్పకుండా జయం అనుభవించుకొని మీరు బ్రతికినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించును గాక. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. 29వ 3వ అధ్యాయము 29వ. పెళ్లి కుమార్తె గెలవాడు పెళ్లి కుమారుడు. అయితే
నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించడు. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఒకటి బాప్టిసం ఇచ్చిన యోహాను చెప్తున్న విషయం ఏంటంటే, కొందరు శిష్యులు వచ్చి దగ్గర వచ్చి చెప్తున్నాం అనమాట. బాప్టిసం ఇచ్చిన యోహాను దగ్గరే తన సొంత శిష్యులు వచ్చి చెప్తున్నాం అంటే, మీరు చెప్పిన మసీహా యేసుక్రీస్తు అనేకులకు బాప్టిసం ఇస్తున్నాం. కాబట్టి చెప్పినప్పుడు బాప్టిసం ఇచ్చిన యోహానుకు బాధ రాలేదన్నమాట. ఇప్పుడు మనకండే ఇంకా ఒకరు ఆశీర్వాదాలు పొందుతున్నామని ఎవరైనా మన దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? పరిచయంలో కానీ మనకంటే ఎక్కువ వేరేవారు అబ్బో చాలా వాడబడుతుంది అని మన చెవిలో ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు మనకు ఆలోచన ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు ఇలా ఇక్కడ మనం చూసినట్లయితే బాప్టిసం ఇచ్చిన యోహాను దగ్గరే యేసుక్రీస్తు అనేకులకు బాప్టిసం ఇస్తున్నామని విషయం చెప్పినప్పుడు కూడా బాప్టిసం ఇచ్చిన యోహానుకు బాధ రాలేదన్నమాట, దుఃఖం రాలేదు. లేదంటే ఏ విధమైన సరే దాన్ని తగ్గిస్తామని అనుకోలేదు. కాబట్టి ఆనందించినాం అనమాట. అందుకొరికి చెప్తున్న మాట, పెళ్లి కుమార్తె గెలవాడు పెళ్లి కుమారుడు. బాప్టిసం ఇచ్చిన యోహాను స్పష్టంగా చెప్పు, నేను స్నేహితుడు మాత్రమే. పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. సంఘమేమో పెళ్లి కుమారుడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తే పెళ్లి కుమార్తె గెలవాడు పెళ్లి కుమారుడు. అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించాడు. అవును, పెళ్లి కుమారుడు తన స్వరం విన్నప్పుడే స్నేహితులకు ఆనందం వస్తుంది. ఇలాగే పెళ్లి కుమార్తె కూడా ఆనందం వస్తాయి అనమాట తప్పకుండా. అలాగే పెళ్లి కుమార్తె ఒక స్వరం విన్నప్పుడు పెళ్లి కుమారుని కూడా తప్పకుండా సంతోషం వస్తుంది. స్తోత్రం. అంటే ఇది కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద బ్రైడ్ గ్రూమ్ హూ మ్యారీస్ ద బ్రైడ్ అండ్ ద బెస్ట్ మ్యాన్ ఈస్ సింప్లీ గ్లాడ్ టు స్టాండ్. బెస్ట్ మ్యాన్ అంటే మంచి మనిషి ఏం చేస్తారు? ఆనందిస్తారు అనమాట. బైబిల్లో రాయబడింది, పెళ్లి గురించి బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. పెళ్లి అది పరిశుద్ధమైనది, అది ఘనమైనది అని రాయబడింది. స్తోత్రం. కాబట్టి వయసు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పెళ్లి విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు పిల్లలు కొన్నిసారి బాధపడతారు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు చక్కగా చూడడం లేదని, అంటే నాకు వయసు వచ్చింది ఆయన కానీ నా తండ్రి కానీ లేదంటే తల్లి కానీ పట్టించుకోవడం లేదని పోయిన వారంలో కూడా ఒక బ్రదర్ చెప్పామన్నమాట. తల్లిదండ్రులు వారు వ్యవసాయం చేస్తున్నారు, వారి పనులు చేస్తున్నారు, వారు అలాగే బ్రతున్నా కానీ నాకు ఇప్పుడు 30 వయసు కన్నా ఎక్కువ అయింది, నన్ను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అంటే వివాహ విషయంలో. కాబట్టి కొందరు ఏం చెప్తున్నారు, మంచి జోబు ఉండేనే పెళ్లి చేసుకోవచ్చు, డబ్బు ఉండేనే పెళ్లి చేసుకోవచ్చు, రకరకాల విషయాలు చెప్తున్నారు. కానీ వారికి మంచి ఆస్తి కలిగిన వారు, హాయిగా బ్రతకడానికి కావాల్సిన అంత ఇన్కమ్ ఉంది అనమాట. అయినా కానీ ప్రియులరా వారు బాధ చెప్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చాలాసారి ఈ పెళ్లి విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అబ్బాయి కొరకు అమ్మాయి కొరకు వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం కానీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు. కానీ అబ్బాయి అమ్మాయి వారి యొక్క తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ వారి కొరకు కూడా ప్రతి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా దానిలో ఒక ప్రాముఖ్యమైన పార్ట్ ఉంది అనమాట. పెళ్లి విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అబ్బాయికి అమ్మాయికి మాత్రం కాదు, తల్లిదండ్రుల్లో కూడా చాలా ఒక పార్ట్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వారి కొరకు కూడా ప్రియులారా దయచేసి మనం ప్రార్థన చేస్తాం. చాలాసారి మనం అబ్బాయి కొరకు అమ్మాయి కొరకు ప్రార్థన చేయాలి తప్పకుండా. కానీ దానికి అలాగే సేమ్ తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారికి సరైన ఆలోచన రాలేదు అని, సరైన నిర్ణయాలు ఉత్సాహం ఆ విషయంలో లేదు అంటే మనం చూడవచ్చు పెళ్లిలో లేట్ అయిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. కాబట్టి మనం తర్వాత మనం ఎవరు తప్పు పెడతాం? అమ్మాయి తప్పు కానీ లేదంటే అబ్బాయి వారు సరిగా నిర్ణయం చేయలేదు అది ఇది అని చెప్తారు. కాబట్టి ఇది ఒక టీం వర్క్ అనమాట, ఒక్కరు పని కాదు. మనం చూసినట్టు ఒక పెళ్లి జరగాలంటే ఒక్కరు మాత్రం కాదు. కొన్నిసారి అబ్బాయి అమ్మాయి మాత్రం ఏమో, కానీ చాలా మట్టుకు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లిదండ్రులు లేదంటే చుట్టాలు టీముగా వారందరం ఆ విషయంలో ప్రార్థన పూర్వకంగా
సహకరించబడే పనులు జరుగుతాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పెళ్లి పాపం కాదు, మ్యారేజ్ పాపం కాదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కాండంలో ప్రియులారా మనం చూడవచ్చు, స్పష్టంగా మనకు చూడవచ్చు. దేవుడు అది కాండం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఒంటరిగా ఉండడం, ఎందుకంటే మాట్లాడడానికి లేదంటే సహాయం చేయడానికి, సమస్యలు పంచుకోవడానికి, లేదంటే ఓదార్పు చేయడానికి, బలపరచడానికి ఇంకా ఒకరు కావాలి అని ప్రియుల దేవుడు అర్థం చేసుకున్నాం. అంతకొరకు ప్రియుల దేవుడే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆదాముకు గాఢ నిద్ర అనుగ్రహించి ఒక తీసి ఒక స్త్రీను దేవుడు ధర్మించి తనకు తోడుగా దేవుడు అనుగ్రహించుటూ, సాటిన సహాయ దేవుడు అనుగ్రహించుటూ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మ్యారేజ్ అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఇది మానవులు హృదయంలో వచ్చినది కాదు, దేవుని హృదయంలో వచ్చినది అనమాట. అంటే తండ్రి అయిన దేవుడు, పరలోక తండ్రి, జీవంగా దేవుడు హృదయములు వచ్చిన దాని ప్రియులారా మనం సత్యం దయచేసి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే వారిను జతపరచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. వారిను దేవుడే జతపరచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడింది, మార్కు సువార్తలో రాయబడింది, దేవుడు మత్తయి సువార్తలో రాయబడింది, దేవుడు జతపరిచిన వారిను 19వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు జతపరిచిన వారిను ఎవరు వేరు చేయొద్దని రాయబడింది. ఇప్పుడు మ్యారేజ్ ప్రియులారా మనం చూసినట్లయితే అదొక నిబంధన రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మామూలు ఎన్నో రిలేషన్షిప్ ఉంది మనకు, కానీ ఈ పెళ్లి అంటే మ్యారేజ్ అంటే మాత్రం మనం చూసినట్లయితే నిబంధన రిలేషన్షిప్ అనమాట. అంటే మరణం దాకే ఆ నిబంధన కొనసాగించబడాలి. కాబట్టి మరణం దాకే మీ యొక్క భర్తతో లేదంటే మీ యొక్క భార్యతో మీరు నమ్మకంగా ఉండాలి అనమాట, ఫెయిత్ఫుల్ ఉండాలి. అంటే మ్యారేజ్ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె ఇద్దరు తండ్రి అన్న దేవునికి లేదంటే జీవం గల దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అనమాట, మొదటి స్థానం. తర్వాత మీ పార్ట్నర్ కు మీరు మీ హృదయంలో చోటు ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. కాబట్టి మీ పార్ట్నర్ కు మీరు హృదయంలో చోటు ఇస్తుందా లేదా? దేవుడి తర్వాత మీ పార్ట్నర్ కు మీరు పార్ట్నర్ ను గౌరవించాలి అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీ పార్ట్నర్ నుండి ఎలా ఉన్నప్పుడు కూడా వారు రకరకాల క్యారెక్టర్ కలిగి ఉండవచ్చు, ప్రార్థన చేయాలి, దేవుడు మార్పిస్తాడు. ఇప్పుడు మీ పార్ట్నర్ దేవుడు తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తిగా మీరు చూడాలి. కృపా దేవుడు అనుగ్రహించినాక అది చాలా ప్రాముఖ్యం. అప్పుడు మాత్రమే కుటుంబ జీవితం వాక్యానుసరంగా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా కట్టబడుతుంది. కట్టబడడమే దేవుని చిత్తం. కాబట్టి పెళ్లి చేసుకోవడం అది పెళ్లి దేవుని యొక్క సంకల్పములో ఉన్న విషయం. దాని కొరకు పెళ్లి కాలేని వారు ప్రార్థన చేయాలి, దేవుడు తప్పకుండా సహాయం చేశాడు. కాబట్టి అబ్బాయిలకు కొరకు మాత్రం కాదు, తల్లిదండ్రుల కొరకు కూడా ప్రత్యేకం ప్రార్థన చేయాలి. సరే వారిలో కూడా దుష్టుడు పడేసి అప్పడానికి ప్రయత్నం చేస్తాడేమో. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. వారు కూడా మంచి ఆలోచన, మంచి తీర్మానాలు, ఉత్సాహం దానిలో ఉండాలి. అలాగే పిల్లలకు అబ్బాయి అమ్మాయిల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే పెళ్లి అయిన వారు తప్పకుండా పిల్లలు అర్థం చేసుకోవాలి. దేవుడి తర్వాత మీ పార్ట్నర్ను ఇంపార్టెంట్ గా మీరు చూడాలి అనమాట. ఎందుకంటే అప్పుడు మాత్రమే కుటుంబ జీవితాలు కట్టబడతాయి అనమాట. లేదంటే వీళ్ళ కుటుంబ జీవితంలో ఉన్న సంతోష సమానమది అనుభవించలేని పరిస్థితి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేవుని చిత్తమైనది పెళ్లి అయిన వారు తప్పకుండా కలిసి బ్రతకడమే. కాబట్టి బైబిల్లో రాయబడింది, 1 కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో రాయబడింది, భార్య అయితే భర్తను విడిచిపెట్టవద్దు, భర్త ఏమో భార్యను కూడా విడిచిపెట్టవద్దు అనమాట. బ్రతకనంత రోజు అంటే మరణం దాకే ప్రియులారా, ఇప్పుడు దాకే ఏ కష్టమైన, ఏ దుఃఖమైన, ఏ శ్రమైన ఆ నిబంధన కాపాడుకొని దేవుని ముందు, మీ సరైన సహాయం ముందు మీరు ఫెయిత్ఫుల్ గా బ్రతకాలి అన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం అవసరం. కాబట్టి దేవుడు అకృప అనుగ్రహించినాక అప్పుడు ఏమవుతుంది, మాదిరికి ఒక ఎగ్జాంపుల్ మాదిరి కలిగిన ఒక కుటుంబ జీవితం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది చాలా మంది సహోదరి కాలంలో అందరు కాదు, కొందరు పెళ్లి చేసే విషయంలో కూడా చాలా వెనక్కి వెళ్ళినట్టు చూడవచ్చు. ఎందుకంటే కారణం ఏంటంటే వారు ఒక తల్లిదండ్రులు కానీ లేదంటే చుట్టాల జీవితంలో కానీ వారి కుటుంబ జీవితాలు పెళ్లి అయిన తర్వాత కొందరు వారు కలిసి బ్రతకడం లేదు అని
వారి పిల్లలు కానీ గమనించుకొని, లేదంటే వారు కుటుంబ జీవితంలో సమస్యలు వారు తెలిసిన తర్వాత వారి మధ్యలో గొడవలు కానీ అండర్స్టాండింగ్ లేని విషయాలు కానీ పిల్లలు గ్రహించిన తర్వాత కూడా కొందరు పిల్లలు వెనుకున్నట్టు కూడా ప్రియుల మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందుకొరికి ప్రియుల దేశి మీ కుటుంబ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు దేశి అందరితో చెప్పవద్దు, సాధ్యమైన దేవునితో చెప్పాలి, మీ పార్లతో చెప్పి దానికి పరిష్కారం చేసుకుని ఉండే మంచిది. లేదంటే మంచి దేవుచుండో దేవచంద్రాలు నమ్మకం ఉన్న వారితో ఆ విషయాలు మాట్లాడి పరిష్కారం పొందుకొని దేవుని కృపలో ముందుకు వెళ్ళాలి. అన్ని విషయాలు అందరితో మాట్లాడవద్దు. కొందరు తల్లిదండ్రులు లేదంటే కొందరు మనం చూస్తున్నట్టు అన్ని విషయాలు అన్ని పనిచేస్తారు. కాబట్టి మంచి విషయాలు ప్రియులారా షేర్ చేయండి. అంతే బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన 14వ అధ్యాయంలో రాయబడింది. ఆత్మీయంగా ప్రియులారా ఇద్దరులకు మేలు చేసే విషయం, ఇద్దరులకు ఆత్మీయంగా మేలు కలిగి చేసే విషయాలు మాట్లాడాలి. కానీ అన్ని విషయాలు దయచేసి ప్రియులారా మాట్లాడవద్దు. దానివల్ల సమస్యలు రావడానికి, అనవసరంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా మీ జ్ఞానం నాకు దయచేయము. కొందరున్నారు ఎక్కువ మాట్లాడతారు, మాట్లాడడం మంచిది, కానీ ఏ విషయాలు మాట్లాడాలి అది కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఎంత మట్టుకు మాట్లాడాలి అది కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. నేను మాట్లాడుతున్న విషయం ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగజేస్తుందా లేదా దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. వారి జీవితం ఏమవుతుంది కాబట్టి ప్రియులారా మనం ఎంత మట్టుకు మాట్లాడాలో. కాబట్టి పరిశుద్ధాత్మ, కాబట్టి ప్రియులారా మనం యాకోబు రాసిన పత్రిక మనం చదివినట్టు ప్రియులారా మనం హోలీ స్పిరిట్ నింపబడి దేవుని చిత్తానుసారంగా మాట్లాడే కృప దేవుడు యేసునామములో అనుగ్రహించినగా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మ్యారేజ్ అది దేవుని యొక్క సంకల్పంలో ఉన్న విషయం. కాబట్టి ఆ విషయం వరకు ప్రియులారా ప్రార్థన పెళ్లి కాలేని వారు తప్పకుండా మీ సాటిన సగాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. అలాగే వారు ఒక తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. దానితో పాటు ఉన్న సగరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలి. అలాగే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ప్రియులరా ప్రార్థన ఆపోదు. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా కీర్తనలు 128 అధ్యాయంలో రాయబడినట్టు వారి కుటుంబ జీవితాలు దీవించబడినట్టు కూడా ప్రియులరా ప్రార్థన చేయడం మంచిది. కాబట్టి కీర్తనలు 128 ప్రియులరా మనం చూస్తుంటే కుటుంబ జీవితంలో ఉన్న దేవుని గురించి ఒక గొప్ప ఆశీర్వాద మాటలు రాయబడినట్టు ప్రియులరా మనం చూడవచ్చు. అలాగే కీర్తనలు 127 అదే 3వ వచనం గర్భఫలం యెహోవా సస్యమని. కాబట్టి యవ్వనకాలములో పుట్టిన పిల్లలు ఒక ఆశీర్వాదమని అంత కూడా బైబిల్లో రాయబడింది. మీ పిల్లలు చూస్తారని అంత కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు ప్రియుల వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, ప్రియుల దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కాబట్టి మనం విసుకకుండా, బైబిల్లో రాయబడింది, విసుకకుండా మనం ప్రార్థన చేయాలి. కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. వాగ్దానాలు పొందేదాకా మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం సారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన 4వ అధ్యాయంలో చూడవచ్చు. దేవుడు వాగ్దానం చేసామని అయినప్పుడు కూడా వారు సమయంలో వాగ్దానం అంటే వారు కోరిన సమయంలో వాగ్దానం పొందలేదు, కానీ దేవుడు సమయంలో వాగ్దానం పొందామన్నమాట. ఇప్పుడు మీరు కూడా అనేక విషయంలో కొన్ని వాగ్దానాలు మీ జీవితంలో మీరు పొంది ఉండవచ్చు. దాన్ని బట్టి మన దేవుని స్తుతించాలి. కొన్ని వాగ్దానాలు ఇంకా పెండింగ్ లేదంటే ఓన్ ద వేలో ఉంది. కాబట్టి ఆ విషయం కొరకు కూడా ఏ సమయంలో నిరంతరం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు 1 పేతురు 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, నీతిమంతుల యొక్క ప్రార్థన జీవగల దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన జీవగల దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు, బైబిల్లో రాయబడింది. ఇప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలగించడం లేదని దేశి ఎవరు అనుకోకండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఒక్క విషయంలో మాత్రం ప్రియులారా మనం గమనించాలి, దేవుడు చిత్తానుసారంగా మాత్రమే తండ్రిని దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఇది మనం గమనించాలి. కాబట్టి బైబిల్ ఇలాగ రాయబడింది, అడుగుడి ఇస్తాడు అని రాయబడింది. అడుగుడి ఇస్తాడు అంటే ప్రియులారా పరిశుద్ధాత్మను అడుగుడి దేవుడు సమర్థిస్తాడు. పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఎవరైనా సరే పరిశుద్ధాత్మను అడిగినప్పుడు దేవుడు సమర్థిస్తాడు. కానీ మనం మెటీరియల్ బ్లెస్సింగ్స్ లేదంటే మనం చూస్తున్న కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చిత్తం ఉన్నదే ఇస్తారనమాట. కాబట్టి దేవుడు చిత్తం ఉంది అనమాట. పరిశుద్ధాత్మను ఎంత అడిగినా దేవుడు ఇస్తాడు, బైబిల్లో రాయబడింది. కానీ ప్రియులారా కాబట్టి మనం ఏ సమయంలో దేవునితో ప్రార్థన చేస్తున్న విషయాలు తండ్రి చిత్తం అనేది మాత్రం తండ్రి ఇస్తాడు. ఎందుకంటే తండ్రి కోరుతుంది మీకు నాకు ఆశీర్వాదకరమైనది మాత్రం దేవుడు ఇస్తాడనమాట. ఆశీర్వాదం లేని విషయాలు తండ్రిని దేవుడు ఇవ్వలేదు. మనకు కూడా తెలుసు మన పిల్లలకు
పిల్లలు కొన్నిసారి చాక్లెట్ అడుగుదాం, కొన్నిసారి ఐస్ క్రీమ్ కావాలని చెప్తారు, కొన్నిసారి బిర్యానీ కావాలని చెప్తారు, కొన్నిసారి పాయసం, రకరకాల విషయాలు అడుగుతారు. కానీ మనం ఎట్లా అంటే తల్లిదండ్రులు వారికి ఆరోగ్యానికి మేలుకరమైన విషయం మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇవ్వడానికి మనం మాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారు ఆరోగ్యత ఉండాలి, వారి సంతోషత ఉండాలి, వారి సమాధానత ఉండాలి, వారి దీర్ఘాయుసత ఉండాలి అని తల్లిదండ్రులుగా ప్రియులారా మనం కోరుతున్నాం. ఇప్పుడు మన పరలోక తండ్రి కూడా అలాగే అనమాట. పరలోక తండ్రి కూడా అలాగే అనమాట. నాకు మీకు క్షేమకరమైన మేలుకరమైన విషయాలు మాత్రమే దేవుడు ఇస్తాడు అని కూడా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని విషయాలు మనం అడిగినప్పుడు దొరకలేదేమో, బాధపడవద్దు. కాబట్టి చిత్తం అనేది తండ్రి అన్న దేవుడు ఇస్తాడు. చిత్తం లేనిది ఎట్టి పరిస్థితుల్లో ప్రియుల తండ్రిని దేవుడు ఇవ్వలేదు. చిత్తం అనేది మాత్రం తండ్రిని దేవుడు ఇస్తాడు, చిత్తం లేనిది మాత్రం దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు చిత్తం లేనిది తండ్రి అయిన దేవుడు ఇవ్వలేని పరిస్థితుల్లో మనం బాధపడవద్దు. ఇప్పుడు చిత్తం ఉన్నదే నాకు చాలు అని తండ్రితో చెప్పాలి. మీకు ఆ ధైర్యం ఎంతమంది మీరు చెప్తారు? యేసయ్య మీ చిత్తం, ప్రభువా మీ చిత్తం, తండ్రి మీ చిత్తం నా జీవితంలో జరగనా కానీ మీరు అంత ధైర్యంతో మీరు ప్రార్థన చేస్తారా? అలాగే చేయాలి. ఇప్పుడు మనం చూస్తే అబ్రహాం విషయంలో మనం అది చూడవచ్చు. అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి మీ చిత్తం అందే, నా చిత్తం ఏమి వద్దు. నాకు ప్రార్థన ఉండే ప్రియులారా మన హృదయానికి నెమ్మది వస్తాయి అనమాట, లేదని నెమ్మది రాదు. మన హృదయానికి నెమ్మది రావాలంటే తండ్రి చిత్తం కొరకు నిలబడాలి, ప్రభు చిత్తం కొరకు నిలబడాలి. జీవంగా దేవుని చిత్తం కొరకు మనం ఆ చిత్తం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు అబ్రహాం ప్రియులారా మనం చూడవచ్చు, తండ్రి చిత్తానికి అంగీకరించామన్నమాట. ఆ మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక అదే నిజమైన భక్తి అనమాట. నిజంగా మనం జీవగల దేవుడు ప్రేమిస్తున్నామంటే తండ్రి చిత్తానికి లోబడడం. ఇప్పుడు తండ్రి చిత్తానికి ప్రియులారా మనం లోబడలేదు అంటే మన చిత్తములో మనం ఉన్నట్టే, మన చిత్తములు ఉండే బాధలు ఎగిరిస్తావడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి మంచిది ఏంటది ప్రియులారా, దేవుని చిత్తం గ్రహించుకోవడం మంచిది. దేవుని చిత్తం గ్రహించుకొని దేవుని చిత్తం కొరకు నిలబడి ఉంటే బాధలు రాదు. అబ్రహాం అది చేశామన్నమాట. ఇప్పుడు 22 అధ్యాయంలో మనం చూడవచ్చు, దేవుడు అడిగా, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని నాకు వెలుగుమని అబ్రహాంతో ఇచ్చిన దేవుడు తిరిగి అడిగామన్నమాట. అంటే అది టెస్ట్ అనమాట. టెస్ట్ చేశా. ఇప్పుడు దేవుడు మనతో కూడా అడుగుతాడు చాలా విషయాలు ప్రత్యేకంగా ప్రియులరా. టైత్ మనం చూసినట్లయితే, లేదా ఆఫరింగ్ మనం చూసినట్లయితే అది ఒక పార్ట్ అనమాట, టెస్ట్ అనమాట. దేవుడు మన చేతిలో ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. కొన్నిసారి 1 lakh అమౌంట్, కొన్నిసారి 10 lakh అమౌంట్ చేతులు ఇచ్చి దేవుడు చూస్తాడు మనం నమ్మకంగా ఉన్నారా లేదని. టెస్ట్ అనమాట. మనం ప్రతిసారి చేతిలో డబ్బు వచ్చినప్పుడు దేశ ప్రియులు గమనించండి, దానిలో టెస్ట్ ఉంది అనమాట. అంటే ప్రియులు మనం ఎట్లా అంటే మన చేతులు వచ్చిన తర్వాత మనదని మనం చెప్తారేమో, దానికి ముందు దేవునిదని చెప్తారేమో. కాబట్టి మన చేతిలో ఏది వచ్చిన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, అంతా దేవుడు ఇచ్చేది. ప్రాణం కానీ జీవితం కానీ అంతా కూడా ఒకవేళ మీరు ప్రార్థన చేసుకొని చక్కని భర్తను ఇచ్చి ఉంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్. భార్య కానీ దేవుడు ఇచ్చిన అనమాట, పిల్లలు కానీ దేవుడు ఇచ్చిన అనమాట, అంతా దేవుడు ఇచ్చినది. కాబట్టి ప్రియులారా మనం దేవుడిని మహిపరచుకోవాలి. అంటే సనగొద్దు, కొనగొద్దు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు కానీ అంతా దేవుడు ఇచ్చినది అనమాట. గర్భాలు యెహోవా ఇచ్చిన శాస్త్రి, కుటుంబం దేవుడు ఇచ్చినది. కాబట్టి దాన్ని బట్టి మనం ఆనందించుకోవాలి. కాబట్టి ఇల్లు కానీ ఆస్తిపాస్తులు కానీ అంత ప్రియులను మనం చూస్తున్న దేవుడు ఇచ్చిన డబ్బు కూడా, అంత ఆరోగ్యం, సమయం అంతా కూడా దేవుడు ఇచ్చినది. కాబట్టి మనం సుధించేవారు ఉండాలి ప్రియులను, మనం సుధించేవారు. కాబట్టి దేవుడు అబ్రహామును టెస్ట్ చేస్తామన్నమాట. ఆ టెస్ట్ లో అబ్రహాము గెలిచాం. మనమైతే ఏమవుతాము? అలా నీవు ప్రేమిస్తున్నా అది ఇవ్వమంటే మనం చెప్తారేమో, నేను రేపు ఇస్తాం, లేదంటే ఎల్లుండి ఇస్తాం, లేదంటే వచ్చే నెల చూస్తాం. ఇలాగ మనం పోస్ట్పోన్ చేసుకొని తర్వాత దేవుడు కూడా మర్చిపోతాని మనం అనుకున్నారేమో. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా మంచిది ఏంటది, దేవుని చిత్తానికి లోబడమే. ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడే బ్రతకడం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేను నేర్చుకోవాలి, మనందరూ నేర్చుకోవాలి. తండ్రి చిత్తానికి లోబడే బ్రతకడం నేను నేర్చుకోవాలి, మనందరూ నేర్చుకోవాలి. అప్పుడు దేవుని యొక్క సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, దేవుని చిత్తానుసరమైన విషయాలు జరుగుతాయి. ఇప్పుడు నా చిత్తమే జరగాలి అని మన పట్టుదలతో ఉండే దేవుని చిత్తం ఎలాగ జరుగుతుంది? ఒకసారి మన ఆలోచన చేయాలి. నా చిత్తమే జరగాలి అని పట్టుదలతో ప్రియులారా ఉండే దేవుని చిత్తం ఎలాగ జరుగుతుంది? ఒకవేళ నా చిత్తమే జరగాలని పట్టుదలతో ఉన్నవారు
దేవునితో సహవాసములో కొనసాగించడం కష్టమే. దేవుని మీద కూడా మనకు కోపం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన దేవుని కంటే గొప్పవారమేనా? పరలోక తండ్రి జీవంగా దేవుని కంటే మనం గొప్పవారమేనా? నా చిత్తమే జరగాలని పట్టుదలతో ప్రియులారా మనం ఉంటే మన దేవుని కంటే గొప్పవారమేనా? దాని లోపల ఒక గర్వం కూడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, గర్వం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది తగ్గిపో చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం చేయాలంటే తగ్గిపో అవసరం. ఇప్పుడు యేసుక్రీస్తు మనం చూస్తున్నాం, తండ్రి చిత్తం చేశాం, తండ్రి హృదయం గెలుచుకొని యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాము, తండ్రి చిత్తం చేశాము, తగ్గింపు ఆమేన్. స్వరం వినాం, స్వరానికి లోబడియాం. మనం ఎలాగుంది తండ్రి చిత్తం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, వాక్యం విన్నప్పుడు తండ్రి చిత్తం మనకు అర్థమవుతాయి. దానికి మనం లోబడినప్పుడు మనం హెచ్చింపు వస్తాయి, లేదంటే హెచ్చింపు లేదు, లేదంటే హెచ్చింపు ప్రియులారా మనకు లేదు. కాబట్టి ప్రియులారా మనం తండ్రి చిత్తం చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో రాయబడింది, 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, తండ్రి చిత్తం లేదంటే దేవుని చిత్తం చేసేవారు నిరంతరం బ్రతుకుతారు అనమాట. జీవంగల దేవునితో నిత్యం వారు బ్రతుకుతారు. ఎంత గొప్పది! ఇప్పుడు దేవుని కంటే గొప్ప ఆశీర్వాదాలు ఏది లేదు. ఇప్పుడు జీవగల దేవునితో నిత్యమైన బ్రతకాలంటే దేవుని చిత్తం చేసే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అదే చెప్తాను అనమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, తండ్రి చిత్తం దేవుని చిత్తం చేసేవారు వారిని ప్రభువుకు తెలుసు అనమాట. కాబట్టి ఎవరు తండ్రి చిత్తం చేయడం లేదు, ఎవరు తండ్రి చిత్తం చేస్తున్నామని ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడదాం. అదే గొప్ప విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రియులారా మనం చూసినట్టు 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో చెప్పిన మాట కూడా చదువుదాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చూడండి, బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా అది అర్థం చేసుకున్నాం అనమాట. నేను తగ్గాలి, యేసుక్రీస్తు హెచ్చింపబడాలి, యేసుక్రీస్తు నామం హెచ్చింపబడాలి. హల్లెలూయా. నా పేరు కాదు, మన పేరు కాదు, యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా హెచ్చింపబడాలి. అంటే దేవుని నా మహిమ రావాలి అనమాట. దేవుని చిత్తానికి మనం లోబడాలి అనమాట. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇంకా 31వ వచనం, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్న వాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు అనమాట. భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడనూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. చూడండి, 32వ వచనం 33వ వచనంలో చూసినట్లయితే 32వ వచనంలో ఏమో ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపడు అని రాయబడింది. కానీ 33వ వచనంలో చూడవచ్చు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి కొందరు యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు, కొందరు అంగీకరించలేని వారు ఉన్నారు. కానీ మనం అందరూ అయితే యేసుక్రీస్తును మనమైతే అక్సెప్ట్ చేసే సువార్త విని, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తెగా ఉండడానికి దేవుడు అధికారం అనుగ్రహించారు. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలు అన్నమాట. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు, హృదయంలో అంగీకరించిన ప్రతి ఒక్కరు దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె మార్చబడామన్నమాట. ఇప్పుడు రక్షణ పొందిన ప్రియులారా మనం అందరం దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె దేవుని పిల్లలం అనమాట. అంటే తండ్రి పిల్లలం, పరలోక తండ్రి పిల్లలం. మనం ఎంత గొప్ప తండ్రి ప్రియులారా. దేవుని కుమారుడుగా ఉండడం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 34వ వచనం, ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. చూడండి, అడుగుడి ఇస్తామని ప్రభు చెప్పాం కదా, అది ఆత్మ గురించి అనమాట. లేదా ప్రార్థన కూడా ఏ సమయంలో మన విషయాలు తండ్రితో చెప్పవచ్చు, తెలియపరచవచ్చు. తండ్రి చిత్తం ఉన్న దానికి మనకు జవాబు వస్తుంది, మిగిలిన దానికి జవాబు రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం అనేది తండ్రి చిత్తం చేసుకొని మనం ముందుకు వెళ్ళడమే. నా రాజ్యం నిధి మొదటి వెదగుడి, అప్పుడవన్నీ మీకు అనుగరపడింది. కాబట్టి మనం దేవుని రాజ్యం నిధి వెదగదాం. మన అవసరాలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం కోరిన దానికంటే గొప్పగా దేవుడు చేయడానికి కూడా దేవునికి సాధ్యమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా సరి అనుకున్నా మనం కోరినది చాలా గొప్పదని, కానీ తండ్రి కోరినది ఇంకా గొప్పదని సత్య పరలోక తండ్రి జీవంగా దేవుడు నా పట్ల మీ పట్ల కోరుతున్న కోరిక గొప్పదని సత్యం అర్థం చేసుకోవాలి. మనం చాలా సరి అనుకున్నాం, నేను చూసేది నేను కోరేది అదే గొప్పదని మనం చాలా సరి అనుకున్నారు.
కానీ తండ్రి అయిన దేవుడు చిత్తం మనం వెదగాలి. తండ్రి నా గురించి ఏం కోరుతుంది, అదే నా కోరే కంటే చాలా గొప్పది. ఈ సత్యం పరిలా మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యం మనం గ్రహించుకొని ఉంటే చాలా టెన్షన్ బాధలు తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి సత్యం, జీవగల దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు ఉన్నాడు అనమాట. అందుకని యేసు కూడా స్పష్టంగా చెప్పాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయం గురించి అసలే బాధపడవద్దు అనమాట. బాధపడవద్దు. అన్నిళ్ళు అలాగే మనం బాధపడవద్దు. దేవుడు లేని వారు అలాగే మనం బాధపడవద్దు. దేవుడు ఉన్న వారు బాధపడవలసిన లేదు, తండ్రి చూస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు మనం అబ్రహాం అలాగే మనం తండ్రి చిత్తం నీకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. యేసు గురించి కూడా తండ్రి చిత్తానికి ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. అలాగే మనం కూడా తండ్రి చిత్తానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. చూడండి, ఏలనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును. కాబట్టి ఈ కాలంలో మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ నింపుదల. కొలత లేకుండా అంటే సమృద్ధి ఇస్తామన్నమాట పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా మనకు అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే మనం జీవితం ఉంది. అంటే చాలా మంది మనం చూసినట్టే పిల్లలు పెళ్లి కొరకు ప్రార్థన చేస్తారు, మంచిది. కానీ ప్రియులారా కొందరు ఫ్యూచర్ లో ఆ వ్యక్తితో నేను మా కుటుంబ జీవితం సక్సెస్ అవుతా లేదా అని కూడా కొందరు ఆలోచన వస్తుంది. ఇప్పుడు కుటుంబ జీవితాలు కానీ పరిచయం కానీ మన జీవితంలో సక్సెస్ కావాలంటే, విజయం కావాలంటే, జీవితం మనకు కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. వాక్యం నింపుదల చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదల ఉన్న వారు దేవుని చిత్తానికి లోబడి బ్రతుకుతారు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల లేని వ్యక్తులు దేవుని చిత్తానికి లోబడడం కష్టం అనమాట. అంటే అందుకొరకు పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. వాక్యం నింపుదల చాలా ప్రాముఖ్యం. వారు దేవునికి లోబడతారు, తన హస్బెండ్కు లోబడతారు, తన తల్లిదండ్రులకు లోబడతారు అంటే గౌరవిస్తారనమాట. లేదంటే లోబడలేదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచయంలో కూడా సక్సెస్ కావాలంటే పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మన శత్రులు మనుషులు కాదు, సాతాను, దెయ్యాలన్నమాట. ఇప్పుడు సాతాను ప్రియులారా తందరాలు మనం జయించుకోవాలంటే వాక్యం నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల నాకు మీకు ప్రతిరోజు అవసరం అనమాట. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక మనకందరకు మీటికలో పాల్గొంటున్న అందరిని దేవుడు ఆత్మతో, దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు యేసుక్రీస్తున్న సమాధి నుండి తెలియలేపిన గొప్ప పరిశుద్ధాత్మతో దేవుడు యేసును నింపినాక, సమృద్ధి నింపినాక, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా మన అవసరాలు అద్భుతంగా తెరచబడతాయి అనమాట. అద్భుతంగా తెరచబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇంకా ప్రియులారా ఒక వాక్యం కూడా చదివి నేను ముడిస్తాను. 35వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. చూడండి, అన్ని ఇస్తాడనమాట. ద ఫాదర్ లవ్స్ హిస్ సన్ అండ్ హాస్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. కాబట్టి తండ్రి కుమారుని ప్రేమించాం, కుమారుని చేతిలో అన్ని ఇస్తాడనమాట. ద ఫాదర్ లవ్స్ హిస్ సన్ అండ్ హాస్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన స్థాయిలో ఉన్నా కాబట్టి, మనం కూడా ఉన్నా కాబట్టి మనకు కూడా మన జీవితంలో కూడా అదే జరిగింది. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించామన్నమాట. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉంది అనమాట. మీ ఆత్మలో ఇప్పుడు ఉంది అనమాట. ఇది ఓపెన్ చేయడమే మన పని. ప్రార్థన ద్వారా విశ్వాసంతో అది రిలీజ్ చేయడమే మన బాధ్యత అనమాట. ద ఫాదర్ లవ్స్ హిస్ సన్ అండ్ హాస్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. అలాగే ఇప్పుడు మన చేతుల్లో కూడా దేవుడు క్రీస్తుని దేవుడు అనుగ్రహించాం. కష్టపొద్దని కూడా జరిగింది అనమాట. మన ఆత్మలో జరిగింది. ఇప్పుడు మన ఆత్మలో ఎవరున్నాడు? క్రీస్తు ఉన్నాడు. మహిమాను నిరీక్షణ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధం వృద్ధి ఆశీర్వాదాలు మన ఆత్మలో ఉంది. కొత్తగా జన్మించింది మన ఆత్మలో ఉంది అనమాట. అందుకు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మలను వాక్యం ద్వారా అనుదినం బలపరచబడాలి. ఒకటి పరిశుద్ధాత్మ సహాయ వలన జీవదల నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక, ఆశీర్వాదాలు మన ఆత్మ నుండి ప్రవహించినాక నిన్నటి కంటే ఈ రోజు పరిశుద్ధాత్మ ఇంకా ఎక్కువ ప్రవహించినాక, రోజు మన ఆత్మ నుండి ఇంక్రీస్ అవునాక, అప్పుడు మనం ఈ జీవితం బోరు రాదనమాట. బోరు కొట్టలేదు. పరిశుద్ధాత్మ నదులు ప్రియులరా మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించిన కొలది ఇక సంతోషం, సమాధానం, పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవ్వాలి. బట్ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ప్రియులరా? జీవిత నదులు మీ ఆత్మ నుండి ఎక్కువ ప్రవహిస్తుందా, తగ్గిపోతుందా?
హల్లెలూయా. ప్రేమ మన ఆత్మ నుండి ఇంగిరిస్తావాలి కానీ తగ్గిపోవద్దు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనం ఆత్మ నుండి ప్రేమ ప్రవహించడం తగ్గిపోతున్నామంటే క్రీస్తుతో మనం సరిగా సమయం గడపడం లేదు. ప్రార్థనలో కావచ్చు, వాక్య ధ్యానంలో కావచ్చు, ఆరాధనలో కావచ్చు, ప్రభుతో సరిగా సమయం గడపడం లేదనమాట. నమ్మకంగా ప్రభుత్వ సమయం గడుపుతున్న వారు ఉండే ఇది ఇంక్రీస్ అవుతాయి అనమాట. రోజు రోజుకి ఇంక్రీస్ అవుతాయి. దేవుని చిత్తం అదనమాట. అది బైబిల్లో రాయబడి ఉంది. 2 కొరింథీయుల 3:18 రాయబడింది, మహిమ నుండి అధిక మహిమ. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నామా, లేదంటే మహిమ నుండి తక్కువ స్థాయికి వెళుతున్నాం? మోసేలాగా మోసే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రోజు రోజుకు మహిమ తగ్గిపోయినట్టు మనం చూస్తున్నాం. మారిపోయే రోజు దేవునితో కూర్చున్నప్పుడు మహిమ ఎదిగామన్నమాట. కానీ దేవుని నుండి ఆ పర్వతం నుండి కిందకి దిగి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొద్ది మహిమ తగ్గిపోయింది. అలాగే మనం ఉన్నాము, లేదంటే మనం రోజు మన ఆత్మలో మహిమ ఇంక్రీస్ అవుతున్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? క్రీస్తుతో ఉంటే తప్పకుండా ప్రేమ మనం మహిమ ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి, ప్రేమలు ఇంక్రీస్ అవుతాయి, చెవిచే విషయములు ఇంక్రీస్ అవుతాయి, పరిశుద్ధాత్మ ఫలములు వరములు మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవ్వాలి, దేవుని చిత్తం ఎదగాలి. మనం ఆత్మ మనిషి బలపరచబడాలి, ప్రతిరోజు బలపరచబడాలి. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాణం కూడా హీలింగ్ విషయంలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధ విషయంలో ఇంక్రీస్ అవుతాయి, నూతన పరచబడతాయి, రెస్ట్లో ఎదుగుతాయి అనమాట. ఇప్పుడు క్రీస్తుతో ప్రియులను మనం సవాల్ చేసినప్పుడు ఆత్మ బలపరచబడతాయి, ప్రాణం నూతన పరచబడి ప్రతిరోజు నూతన పరచబడతాయి. ఇప్పుడు సంతోషం, నెమ్మది ఇంక్రీస్ అవుతాయి. ఆరోగ్యవంతులుగా బ్రతకడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మాత్రం ఆశీర్వాదాలు అనుభవించుకొని అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు కృప మనకు అనుగ్రహించినాక ద ఫాదర్ లవ్స్ హిస్ సన్ అండ్ హాస్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. కాబట్టి తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. కాబట్టి మనకు కూడా పరలోక తండ్రి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని అనుగ్రహించినట్టు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు మనకి ఇచ్చేస్తామన్నమాట. మనం ఇచ్చేస్తే మనలో ఉంది, ఇప్పుడు మీ ఆత్మలో ఉంది, మన ఆత్మలో ఉంది. అది మనం చూసే కృపదేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు మనలో ఉన్న అభిషేకం గొప్ప అభిషేకం అనమాట. యేసుక్రీస్తు అభిషేకం గొప్పది కాబట్టి, అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నాలో మీలో వచ్చినా కాబట్టి మనలో కూడా యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి అభిషేకం మనలో ఉంది. ఇప్పుడు అభిషేకం మన ఆత్మ నుండి ప్రవహించినాక, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు అనంతరం పరిశుద్ధాత్మ నింపబడి బ్రదైనట్టు దేవుడు నాకు మీకు అధికమైన కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి పరిశుద్ధాత్మ నింపదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో ప్రియుల దింపబడిన స్థాయిలో, వాక్యంతో దింపబడిన స్థాయిలో దేవుని చిత్తానుసరంగా నేను మీరు బ్రతున్నప్పుడు దేవుని చిత్తానుసరంగా అంతా ఆడవస్తాయి అనమాట. ఆశీర్వాదాలు మనతో ఆడవస్తాయి. మన అవసరాలు తప్పకుండా అద్భుతంగా తీర్చబడినాక మీ అవసరాలు ఏదైనప్పుడు కూడా యేసునామములో దాని పరిశుద్ధాత్మ సహాయం పడిన దేవుని కృపను బట్టి అది ఆడవునాక. బైబిల్ రాయబడింది కదా, మత్తయి సువార్త 6:33 నా రాజ్యం అనేది మొదటి వెదగుడి. అప్పుడు అనుగ్రహింపబడతాయి. తండ్రి ఆడి చేస్తాయి అనమాట. తండ్రి ఆడి చేస్తారు ఎవడనమాట. అంటే దేవుని చిత్తం అనేది ఆడి చేస్తారు, చిత్తం లేనిది మాత్రం తండ్రి దూరం చేస్తాయి అనమాట. చిత్తం అనేది ఆడి చేసి ఈ సత్యప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి మన క్షేమం కోరుతుంది, మన మేలు కోరుతుంది. ఎందుకంటే తండ్రి దేవుని గురించి ప్రియులారు మనం చూస్తుంటే ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. మొదటి వాడు, కడపటి వాడు, ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు, ఆల్ఫా ఒమేగా. మనమేమో ఈ రోజు ఉన్న పరిస్థితి మాత్రం మనకు తెలుసేమో, కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసు. మన దేవుడేమో అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చిత్తం ఉన్నది మాత్రం దేవుడు మనకు కలెక్ట్ చేస్తాడు, చిత్తం లేనిది నుండి దేవుడు మనల్ని దూరం చేస్తాడు. ఇది కూడా దేవుని చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తానికి లోబడదాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడదాం, దేవుడి చిత్తం గ్రహించుకొని మనం ముందుకు వెళదాం. పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప అభిషేకంతో కూడా విషయాన్ని అందరిని నింపినాక మీ అవసరాలు ఏ సమయంలో అద్భుతంగా తెరచబడినాక పిల్లలు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం ద్వారా ఉదయగాలు మీరు మాట్లాడిన మీ మాటలు బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాలు ప్రభు జీవ ఆత్మలాగా మార్చిపోతండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థన ఆత్మ అదేంగా బలపరచు, ప్రాణములో విడుదల ఏసులో తండ్రి ఇప్పుడే దయచేమందండి. హృదయంలో ఉన్న ప్రతి బాధలు ఏసులో తొలగిపోయినాక ధనేమో దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ దూరమైపోయినాక తండ్రి మీ చిత్తం గ్రహించుకొని దవా మీ చిత్తంలో ఉండడమే గొప్పదేని గరిప పరిశుద్ధాత్మ దవా దయచేము తండ్రి. నా చిత్తం కాదు, మా చిత్తం కాదు ప్రభా, మీ చిత్తం జరిగినాక తండ్రి. ఓహే డాబా ఖర యేసు గురుసు చెప్పినట్టు తండ్రి మేము కూడా చెప్తున్నాం తండ్రి. తండ్రి నా చిత్తం కాదు, మీ చిత్తమే దేవా స్తోత్రం ప్రభా. మీ చిత్తం మా అందరి జీవితంలో జరిగినాక తండ్రి. అబ్రహాం ప్రభా మీ చిత్తం చేసినట్టు దేవా యేసు గురుసు తండ్రి మీ చిత్తం చేసినట్టు మేము కూడా మీ కృపను బట్టి మీ చిత్తం గ్రహించుకొని మీ చిత్తం కొరకు నిలబడి ప్రతి కృపా తండ్రి మాకు అందరికీ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తం చేసుకొని తండ్రి మిమ్మల్ని మేము సంతోషపెట్టేవారుగా, మిమ్మల్ని
చేసేవారుగా తండ్రి కృప మాకు అందరికీ దేవా దయచేము తండ్రి. ఒకవేళ ఎవరైనా ప్రభావ మీ చిత్తం నుండి దూరంగా మీ చిత్తం గ్రహింపు లేని స్థాయిలో ఉండే తండ్రి చిత్తం గ్రహింపు దేవా దయచేమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా ప్రభావ మీ చిత్తం నుండి దూరంగా ఉండే ప్రభావ మీ చిత్తంలోనికి వారిను పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ చిత్తం చాలు తండ్రి దేవా. ఆమె 1 ప్రకారం ప్రభావ మీ చిత్తం చేసేవారు నిరంతరం ఆమె నిలబడతాయని బ్రతుకుతాయని చెప్పినట్టు ప్రభావ నిరంతరం ప్రభావ మీతో ఉండే చాలు తండ్రి. ప్రభావ మీ చిత్తం చేసుకొని వారి కృప మాకద్దేమో అలాగే నిత్యం ప్రభావ మీతో ఉండే కృప అందరికీ దవా దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మీ చిత్తం చేసుకొని నా రాజ్యం ఇది మొదటి వెదగుడి ఇప్పుడు అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు దేవా మీ చిత్తం వెదగి మిమ్మల్ని వెదగి తండ్రి మీ వాగ్దాన ప్రకారం ప్రతి అవసరాలు తండ్రి ప్రభావ మీరు తీర్చే దేవుడు వాడి శుధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ చిత్తం కొరకు నిలబడుతున్న వారిని బట్టి శుధిస్తున్నాం. మొదటి మీ రాజ్యం ఇది వెదుగుతున్న వారిని బట్టి ఆరాధిస్తున్నాం శుధిస్తున్నాం తండ్రి. వారి అవసరాలు ఏ శోధంలో అద్భుతంగా తండ్రి తీర్చబడినా కానీ ప్రార్థన మానసికంగా శరీరంగా ఫైనాన్షియల్ కుటుంబ జీవితం భవిష్యత్తు విషయంలో ప్రతి ఏరియా తండ్రి హోలీ స్పిరిట్ దవా మీరు సహాయం తండ్రి. భావాధికారులు ఏమైపోయిన వెలమైన దేవదూలు పనిచేనా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే దాబా కరబిన సూర్యులు కోరిమిడే తండ్రి ఫైనాన్షియల్ దవా సమస్యలు తొలిపోయినాక తండ్రి ఇవి ఇస్తాం మనిషి గురించి జగదారుడు సమృద్ధి ఇస్తామని చెప్పిన తండ్రి దవా మీ చిత్తానుసరంగా ఈ రాజ్యానికి విత్తనాలు పెడుతున్న వారిని బట్టి స్తోత్రం. వారికి సమృద్ధి ప్రభావ దేశమని ప్రార్థనిస్తున్నాం. కృపదేవా దయము తండ్రి. జోబు లేని వారికి చక్కని జోబు దేవ దయము. జోబు ఉన్న వారికి ప్రమోషన్ దేవా దయము తండ్రి. ఓహే డాబా కరాబిన సేవలు ఉన్న వారిని బట్టి వేస్తాం. వారి సేవలు ఇంకా కూడా బలంగా తండ్రి అభిషేకించి మీ చిత్తానుసారం వాడుకోమో తండ్రి. ఓహే డాబా కరబిన సూడకో రిమిడే తండ్రి. ఓహే డాబా కరబిన సూడకో రిమిడే ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మానసికంగా శరీరంగా ఫైనాన్స్ ప్రతి దీవిస్తానందండి. గొప్ప దేవుని అనుభవించినాక ఓహే డాబా అనేకలకు దేవునగరంగా ప్రతి ఒక్కరు బ్రదైనాక తండ్రి మీ రక్తం కింద అభిస్తున్నాం. మహిమాగనద మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.